అట్లాగే ఈ గాలి చూడండి, ఒక పంట పొలం నుంచి వీస్తుంది, ఒక మల్లె తోట మీద నుంచి వీస్తుంది, ఒక పెంట పోగుల నుంచి కూడా వీస్తుంది. అవునండి. అయితే దానికి తన మన చెడు వాసన మంచి వాసన ఇది అని ఏమి భేదాలు లేవు. దానికి అంతా సమానం, అన్నింటి సమానంగా అందరితో సమానంగానే వీస్తుంది. అది కాసేపు దాని నుంచి వీచిందని మళ్ళీ పక్కకి రాగానే దాని సహజ ప్రకృతి వచ్చేస్తుంది, మళ్ళీ సహజంగా అయిపోతుంది. చూడండి, మనం కాసేపు ఏదో పెంట కుప్పల దగ్గర నుంచి నడుస్తాం, వాసన వస్తుంది, మళ్ళీ కొంత దూరం పోగానే మామూలు గాలి వచ్చేస్తుంది. అవును, అబ్బబ్బా అనేసి మనం ముక్కు మూసుకొని పక్కకి వెళ్తాం. మళ్ళీ ఒక తోట నుంచి వచ్చిన గాలి వస్తుంది, బా ఎంత పరిమళంగా ఉంది అని ఆస్వాదిస్తూ ఉంటాం. అలాగే ఈ గాలి ఇలా మల్లె తోట నుంచి వీచినా, పెంట కుప్పల నుంచి వీచినా, ఎక్కడి నుంచి వీచినా సహజ స్థితిని కోల్పోవడంలా తను సహజంగా అలాగే ఉంటుంది. కాసేపు మాత్రం అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ వాసనని పట్టుకుంటోంది, కానీ మళ్ళీ తన సహజ స్థితి వచ్చేస్తోంది, వదిలిచ్చేసుకుంటుంది, తన ప్రకారం తను ఉంటుంది.